అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భూమా కిషోర్ రెడ్డి బీజేపీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భూమా కుటుంబం మీ వైపు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలకి, భూమా అభిమానులకి, ప్రజలకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే గత ఎలక్షన్లో మద్దూరు అఖిలప్రియకి భూమా కుటుంబం అంతా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆమె చేసే పనులు, తర్వాత ఆమె చేసిన చర్యలు కానీ, ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం కానీ, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుకుంటా ప్రతి ఒక్క ఆమె చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని వ్యతిరేకించి మేమందరం కూడా, నేను ఫస్ట్ రాజకీయాల్లోకి రావడం జరిగింది. తర్వాత ఈరోజు కుటుంబ సభ్యులు కూడా నేను చేసిన కష్టాన్ని చూసి అందరూ కూడా కిషోర్కి మద్దతు ఇవ్వాలి, మనం ఏదైనా సరే ఈసారి కిషోర్ని గెలిపించుకోవాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు వివరించడానికి అందరూ కూడా మీడియా ముందరికి రాబోతున్నారు. అంటే ప్రధానంగా మీరు ఇందాక మాట్లాడుతూ మద్దూరు అఖిలప్రియ అంటున్నారు. భూమా అఖిలప్రియనా మద్దూరు అఖిలప్రియ? అసలు తేడా? డెఫినెట్ గా షీఈ్ మద్దూరు అఖిలప్రియ. తన హస్బెండ్ ని పెట్టుకొని తను చేసుకుంటుంది తన రాజకీయాలు. సో ఈ రోజు భూమా క్యాడరే ఆమెతో లేదు, భూమా కుటుంబమే ఆమెతో లేదు. అలాంటప్పుడు ఆమె భూమా ఎందుకైతుంది? సో భూమా పేరు చెప్పుకొని రాజకీయాల్ని వాడుకుంటూ డబ్బులు సంపాదించాలి, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి ఇది ఒక రాజకీయాన్ని ఒక క్రిమినల్ పాత్ర కిందకి తీసుకున్నారు. ఈ మధ్య ప్రధానంగా విభేదాల కారణం ఏంటి? ఇక్కడ విభేదాలు అనేదానికి మా మధ్యలో నాకు ఆమెకు విభేదాలు ఉండడానికి మా మద్దూరు అఖిలప్రియకి నాకేం ఆస్తి గొడవలు ఉండవు. ఆమె మద్దూరు, ఆమె ఆస్తిలో నాకేం సంబంధం ఉంటుంది? అలాంటివి ఏమి ఉండవు. కేవలం ఇక్కడ మా రాజకీయాన్ని, మా గతంలో 40 సంవత్సరాల నుండి మా నాన్న కానీ, మా పెదనాన్నగారు కానీ, మా బాబాయ్ కానీ అందరూ ఎంతో ఈరోజు భూమా కుటుంబ స్థాయిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చినారు. అలాంటిది ఆమె ఈ పేరును వాడుకొని చెడగొట్టుకుంటా కిడ్నాప్లు, మర్డర్ అటెంప్ట్లు, కబ్జాలు, భూ కబ్జాలు ఇలాంటివి చేసుకుంటా పేరు నాశనం చేస్తుంటే చూడలేకనే మేము ఇదంతా కూడా. మీతో మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు? అంటే ఏ ఫ్యామిలీస్ ఉన్నారు? ఈరోజు మా కుటుంబంకి మామూలుగా పెద్ద విజయ డైరీ చైర్మన్ గారు భూమా నారాయణ రెడ్డి గారు, మాజీ విజయ చైర్మన్ డైరీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా సిస్టర్ కానీ శేఖర్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారి అబ్బాయి మహేష్ రెడ్డి గారు కానీ, ఇంకా బ్రహ్మానంద రెడ్డి సంగతి మీకు తెలిసిందే, ఆయన కూడా ఆమెను విభేదించేసినాడు. సో అలా అందరూ కూడా ఈరోజు మా సిస్టర్స్ కానీ అందరూ వచ్చారు. అండ్ భూమా నాగిరెడ్డి గారి చెల్లెలు, మా అత్త అందరూ వచ్చారు. అదేవిధంగా అందరు సపోర్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. రాజకీయంగా నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏ పార్టీ, అంటే బీజేపీతో పోటీ చేయబోతున్నారా లేకపోతే ఏదైనా పొత్తుల విషయం నడుస్తుంది? పొత్తుల విషయం నడుస్తుందని మీరే అంటున్నారు. బట్ పొత్తులో అయినా కూడా బీజేపీ అనేది ఈ కాన్స్టిట్యున్సీ కన్ఫర్మ్గా ఆర్లగడ్డలో బీజేపీ తరపున నేను పోటీ చేస్తున్నాను. పొత్తు ఉన్నా లేకపోయినా మేము పోటీ చేయడం అయితే తథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.